ఐపీఎల్ వస్తుందంటే చాలు కొందరు స్టార్ క్రికెటర్ల కోసమే అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ జాబితాలో ముందుండే పేరు మహేంద్ర సింగ్ ధోని. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి క్రేజ్ వచ్చిందంటే ధోని పాత్ర ఎంతో ఉంది. చాలా ఏళ్లుగా సిఎస్కేకే అంకితమైన మహేంద్రుడి బ్యాటింగ్ కోసం అభిమానులు ఎప్పటికీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. తలా క్రీజ్లోకి వచ్చేందుకు ముందు బ్యాటర్లు అవుట్ అవ్వాలని కోరుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈసారి ధోని ధనాధన్ మెరుపుల కోసం చెన్నై ఫ్యాన్స్ క్రేజీగా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ధోనీని పలు రికార్డులు కూడా ఊరుస్తున్నాయి. ధోని వికెట్ కీపింగ్ స్కిల్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వరల్డ్ క్రికెట్లో బెస్ట్ కీపర్గా పేరు తెచ్చుకున్నాడు. వికెట్ల వెనక చురుగ్గా కదులుతూ స్టంపింగ్ చేస్తూ ఉంటాడు. అంత ఫాస్ట్గా గ్లౌస్ మూవ్ చేసే కీపర్లు చాలా తక్కువ మందే ఉన్నారు. ఐపీఎల్ హిస్టరీలో ధోని తన వికెట్ కీపింగ్ గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతోంది. ఐపీఎల్లో అత్యధిక క్యాచ్లు పట్టిన వికెట్ కీపర్ రికార్డ్ ధోని పేరిటే ఉంది. 264 మ్యాచ్ల్లో 190 క్యాచ్లు, 42 స్టంపింగ్లతో టాప్ ప్లేస్లో ఉన్నాడు. ఈ సీజన్లో మరో 10 క్యాచ్లు పడితే 200 క్యాచ్ల మైల్ రాయిని చేరిన ఫస్ట్ వికెట్ కీపర్గా ధోని రికార్డ్ క్రియేట్ చేస్తాడు. 95 క్యాచ్లతో రిషబ్ పంత్ రెండో స్థానంలో ఉండడంతో ధోనీని చేరుకోవడానికి చాలా కాలం పట్టే అవకాశం ఉంది. దీంతో కొన్ని ఎడిషన్ల పాటు అత్యధిక క్యాచ్ల రికార్డ్ ధోని పేరిటే ఉండనుంది. ఎప్పుడు ఐపీఎల్ ఆడినా ధోని ఎక్కువసేపు బ్యాటింగ్ చేయాలని ఫ్యాన్స్ ఆశిస్తూ ఉంటారు. ఆఖర్లో వచ్చి మెరుపులు మెరిపించే ఈ లెజెండరీ బ్యాటర్ మరికొన్ని ఓవర్లు ఉంటే సులువుగా 50 చేస్తాడని నమ్ముతారు. అయితే ధోని ఈ ఐపీఎల్లో హాఫ్ సెంచరీ చేస్తే ఆ ఘనత సాధించిన ఓల్డెస్ట్ ప్లేయర్గా రికార్డ్ సృష్టిస్తాడు. ఇప్పటివరకు ఈ రికార్డ్ గిల్క్రిస్ట్ పేరిట ఉండేది. ఈ ఆసీస్ మాజీ క్రికెటర్ 40 ఏళ్ల 262 రోజుల వయసులో 50 కొట్టాడు. ఈసారి 43 ఏళ్ల వయసులో ఉన్న ధోని ఈ రికార్డును బ్రేక్ చేయొచ్చు. చెన్నై సూపర్ కింగ్స్ ఎదుర్కొన్న నిషేధ కాలంలో వేరే జట్టుకు ఆడడాన్ని మినహాయిస్తే ఐపీఎల్ ఆరంభం నుంచి ధోని ఇదే జట్టులో కంటిన్యూ అవుతున్నాడు. మధ్యలో చెన్నైపై నిషేధం పడినప్పుడు 2 సీజన్లు రైజింగ్ పూణే జైంట్స్ తరపున తప్పిస్తే మిగిలిన 15 సీజన్లలో చెన్నైకే ఆడాడు. సిఎస్కే తరపున అత్యధిక పరుగుల వీరుడి రికార్డ్ ప్రస్తుతం చిన్నతల సురేష్ రైనా పేరిట ఉంది. రైనా కన్నా ధోని కేవలం 18 పరుగులు వెనకబడి ఉన్నాడు. దీంతో ఈ సీజన్లో ధోని మరో 18 పరుగులు చేస్తే సిఎస్కే తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. ధోని ఇప్పటి వరకు 264 ఐపీఎల్ మ్యాచ్లలో 5243 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఐపీఎల్లో ధోని బ్యాట్ నుంచి 24 అర్ధ సెంచరీలు వచ్చాయి. వికెట్ కీపర్గా మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్లో 152 క్యాచ్లు, 24 రన్అట్లు, 42 స్టంపింగ్లు తీసుకున్నాడు. ఇదిలా ఉండగా అత్యంత విజయవంతమైన ఐపీఎల్ ఫ్రాంచైజీలలో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ మార్చి 23న ముంబై ఇండియన్స్తో తన తొలి మ్యాచ్ ఆడనుంది.